అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి మాట. అదేమిటంటే మహాలయ పక్షం, మహాలయ అమావాస్య అంటే ఏమిటి? పితృదేవతలకు ఎందుకు మనం తర్పణం వదలాలి? అసలు ఏంటి ఈ ప్రక్రియ? దీనివల్ల జరిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి? అసలు ఎందుకు చెయ్యాలి అని ఎంతోమంది యువకులకు, యువతులకు ఈ యొక్క సందేహాలు ఉంటాయి. కాబట్టి మాలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళని అనుకరించే వాళ్ళం మేము. అన్నీ చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రద్ధాభక్తులతో చదువుకున్న వాళ్ళం కాబట్టి మీకు ఆ విషయాన్ని అందించడానికి కోసం వచ్చాను. దయచేసి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నా యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేయండి. ముఖ్యంగా మహాలయ పక్షము అంటేనే భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులని మహాలయ పక్షం అని అంటాం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మహాలయ పక్షము మనకు ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యింది 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు అక్టోబర్ వరకు మనకు ఈ యొక్క 15 రోజుల యొక్క మహాలయ పక్షం అనేది ఉంది. మహా అమావాస్య అనేది 22వ తారీఖు అక్టోబర్ నాడు మహాలయ అమావాస్య అంటారు. ఈరోజు ఎంత ప్రీతికరమైన రోజు అంటే పితృదేవతలకు మనం తర్పణం వదలాలి, బియ్యం దానం చేయాలి, పిండ ప్రదానం చేయాలి, పితృకర్మలను చేయాలి అని చెప్పేసి మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో పెద్దలు మాటి మాటికి చెప్పడం జరిగింది. ఇలాంటి మాటలు మీకు ఇతర మతాల్లో కనిపించవు. ఇతర మతాల వాళ్ళకి తెలియని ఒక గొప్ప సీక్రెట్ అన్నమాట. మనకేదైనా పెద్ద ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో మనకు తెలిసిన క్వశ్చన్ వస్తే మన జీవితంలో ఎంత ఆనందంగా ఉంటామో, తెలియని క్వశ్చన్ వస్తే ఎంత ఆందోళనకు గురి చేసి ఎంతో ఆశతో ఎన్నెన్నో చదువుకొని మనం ఎగ్జామ్కి వెళ్తాం. కానీ మనం అనుకున్న ప్రశ్న రాకుండా అర్థం లేని క్వశ్చన్ వచ్చేసరికి మన మొహంలో నెత్తుటి చుక్క ఉండకుండా ఇలాగ కూర్చుండిపోతే అది ఎలా ఉంటుంది? అదే తెలిసిన క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ వచ్చిన దానికి క్వశ్చన్ వస్తే మన జీవితం ఎలా వెలిగిపోతుందో, పితృదేవతల విషయాలు తెలిసిన వాళ్ళు, హిందువులు చాలా గొప్ప పండితులు, అదృష్టవంతులు. తెలియని వాళ్ళు వెర్రి మొహాలు వేసుకొని కూర్చునే వాళ్ళు అన్నమాట. ఒక్కటి, ప్రకృతి ధర్మం చూడండి. ప్రకృతిలో ఏ వస్తువు కూడా నశించదు. మీరు ఒక కర్రని తీసుకోండి, దానిని కాల్చండి, అది బూడిద అవుతుంది. బూడిద మళ్ళీ మట్టిలో కలుస్తుంది. మట్టిలో కలిసిన మళ్ళీ బూడిదతో అదే చెట్టు పైకి వస్తుంది. మీరు ఎన్నిసార్లైనా తీగల చెట్లని కానీ ఎన్నెన్నో చెట్లని మనం నరికేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడే కొన్ని రోజులకు చిగురు ఏర్పడుతుంది. మళ్ళీ చిగురించిన ఆ చెట్టు పెద్ద మహావృక్షం అయిపోతుంది అన్నమాట. అంటే జనన మరణాలు అక్కడే ఉన్నాయి అని మనకు తెలిసిపోతుంది. ప్రకృతి అంటే ఏంటంటే ఇది ఒక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్లో పుడుతుంటాము, మరణిస్తాము, పుడతాము, మరణిస్తాము, పుడతాము, మరణిస్తాము. దీనికి ఎగ్జాంపుల్గా ఒక అద్భుతాన్ని పెట్టాడు దేవుడు. లేస్తాము, పడుకుంటాము, లేస్తాము, పడుకుంటాము, లేస్తాము, పడుకుంటాము. ఏమిటి ఈ లేవటం, పడుకోవటం అంటే? ఇదే జనన మరణం అన్నమాట. మరి ఎందుకు ఇన్నిసార్లు లేవాలి, ఎందుకు ఇన్నిసార్లు పడుకోవాలి, ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తాలి అంటే మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందన్నమాట. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే సత్కర్మలు చేసి, పుణ్య పనులు చేసి, నలుగురు మెచ్చే పనులు చేసి మనం ఆ దేవుణ్ణి మెప్పించాలి. దేవుడు అంటే ఎవరు? సర్వేశ్వరుడు, విశ్వమంతా వ్యాపించిన వాడన్నమాట. ఈ విశ్వంలో సూర్యుడి రూపంలో కానీ, చంద్రుడి రూపంలో కానీ, ప్రకృతి రూపంలో కానీ, పంచభూతాల్లో కానీ, అన్ని రకాల ఋతువుల్లో కానీ భగవంతుడు మనకు కనిపిస్తూనే ఉన్నాడు. ఈ భగవంతుడు ఏ మతానికి ఈ మతము, ఈ మతానికి ఆ మతం అని ఏమీ సపరేట్ లేదు. కానీ దాని మీద పిహెచ్డి చేసిన వాళ్ళు హిందువులు అన్నమాట. ఆ శక్తిని బాగా తెలుసుకున్న వాళ్ళు, ఎంతోమంది దేవతలను కలుసుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఏ ఏ దేవుళ్ళు ఏ రకమైన మనకు మానవులకు సహాయం చేస్తారో అన్నీ స్టడీ చేసినటువంటి మతం హిందూ మతం అన్నమాట. మరి ఈ హిందూ మతంలో పితృదేవతల గురించి ఏం చెప్పారయ్యా అంటే, మనం ఒక చెట్టుని తీసుకుంటే ఆ చెట్టుకి అనేక శాఖలతో, కొమ్మలతో ఆ చెట్టు అలరారుతుంది. ఆ చెట్టు నుంచి అనేక పళ్ళు, కాయలు ముందు చిగురుస్తాయి. ఆ కాయలు పళ్ళు అవుతాయి. ఆ పళ్ళని మనం మామిడి పళ్ళే అనుకోండి, అన్నీ తీసుకుంటాం. ఆ మామిడి పళ్ళు అందరూ తింటాం. తిన్న తర్వాత టెంకని మనము మళ్ళీ పాతేయడం కానీ, పడేయడం కానీ జరుగుతుంది. ఆ పడేసిన టెంక మళ్ళీ మామిడి చెట్టుగా మారుతుంది. ఆ టెంక మళ్ళీ చెట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం మన నాన్నగారికి పుట్టాం, మన నాన్నగారు వాళ్ళ నాన్నగారికి అంటే తాతగారికి పుట్టారు, ఆ తాతగారు మన ముత్తాతకి పుట్టారు. ఇలాగా మనం కానీ వాళ్ళని చూసుకుంటే వంశవృక్షం అంటామన్నమాట.
సత్యం సత్యం పునఃసత్యం అనేది అంటే ఏంటంటే, నువ్వు ఉన్నది ఎంత నిజమో మీ నాన్న ఉన్నది అంతే నిజం, మీ నాన్న ఉన్నది ఎంత నిజమో మీ తాత ఉన్నది అంతే నిజం, మీ తాత ఉన్నది ఎంత నిజమో మీ ముత్తాత ఉన్నది అంతే నిజం. మరి ఇన్ని నిజాలు ఉన్నప్పుడు నువ్వు ఎవరికి పుట్టావు, ఎక్కడి నుంచి పుట్టావు అంటే ఒక మూలం ఉంది. ఆ మూలమే పితృదేవతలు అన్నమాట. వీళ్ళు చనిపోతే అయిపోయారు, కాల్చేశాము, బొంద పెట్టేశాము, ఇక వాళ్ళు లేరు అనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళు ఆత్మరూపంలో మన ఇంట్లో మన వంశంలో పుట్టినటువంటి పితృదేవతలు వాళ్ళ పితృలోకమని ఉంటుందండి. చాలా దగ్గరగా ఉంటుంది, భూలోకానికి దగ్గరగా వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు అచేతనంగా చూస్తూ ఉంటారు మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన వంశాన్ని. అయ్యో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అవుతుందండి, 11 మంది బ్యాట్స్మెన్ ఉంటారండి, వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారండి, 11 మంది ఒక్కొక్కరు పోయి అక్కడ ఎన్ని స్కోర్లు చేస్తారా, ఏ స్కోర్ చేసి ఎవడు పెవిలియన్కి వెనక్కి వస్తాడని చూస్తుంటాం. అలా ఒకరు వెళ్ళి మళ్ళీ పెవిలియన్కి వస్తాడు, ఇంకోటి దిగుతాడు, వాడేదో ఆడతాడు, మళ్ళీ 2 షాట్లు కొట్టి వాడి వెనక్కి వస్తాడు. కొందరు సెంచరీ చేస్తారు, కొందరు హాఫ్ సెంచరీ చేస్తారు, కొందరు మంచి అద్భుతంగా బ్యాటింగ్లు అవి చేస్తారు. ఇలాగా 11 మంది పెర్ఫార్మెన్స్ ఎలాగైతే ఉంటుందో మన వంశంలో కూడా, ఒరేయ్ నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడురా, నా మనవడు చూడు ఐపీఎస్ అవుతాడు, అరే నా మనసులో తహతాల ఉంది, నేను ఒక రాజకీయ నాయకుడిని, అందులో ఎమ్మెల్యేనో ఎంపీనో ప్రజాసేవ చేయాలని, మంత్రిగా ఉండాలని కోరుకున్నా, ఇదిగో నా మనవడు అవుతున్నాడు చూడరా, అవుతాడు వాడు అని చెప్పేటువంటి దేవతల యొక్క ఆశలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఆ ఆశలని తమ కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అన్నిట్లో చూసుకోవాలని అనుకుంటుంటారు. అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కోరిక వాళ్ళతోనే ఉండిపోతుంది. వాళ్ళ కోరిక తీరాలంటే దాన్ని తీర్చేది మనమే కాబట్టి ఫస్ట్ వాళ్ళని సంతృప్తి చేయాలి. సంతృప్తి చేయటానికే అమావాస్య అని చెప్పారు. అమావాస్య అంటే ఏమిటంటే, జాతక చక్రంలో మీరు చూస్తే సూర్యుడు చంద్రుడు ఒకే ప్లేస్లో ఉండడాన్ని అమావాస్య అంటారు. సూర్యుడు చంద్రుడు ఒక ప్లేస్లో ఎందుకు ఉండాలి అంటే, చంద్రుడు అంటే మనసు, సూర్యుడు అంటే ఆత్మ. ఈ మనసు వెళ్ళి ఆత్మలో కలిసిపోయిన రోజుని అమావాస్య రోజు అంటారు. అంటే మనసు అంటే కోరిక, కోరికలు లేని రోజు అన్నమాట. పూర్తిగా ఆత్మలో కలిసిపోయినటువంటి ఆ చంద్రుడు ఏ కోరిక లేని వాడై ఉంటాడు కాబట్టి అత్యంత పవిత్రమైన రోజులుగా ఈ రోజుని ద్రావిళ్ళు కానీ అనేకంగా ప్రపంచంలో గుర్తిస్తారు. మరి ఇలాంటి అద్భుతమైన రోజు, పవిత్రమైన రోజు భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చే పక్షం 15 రోజులని పితృదేవతల రోజుగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ చనిపోయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మా పిల్లలు మాకు అన్నం పెడతారు, మాకు అన్నం పెడతారు అని. ఈ 15 రోజుల్లో ఏ రోజైనా సరే మీరు మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, చనిపోయిన వాళ్ళ యొక్క తండ్రి, తాత, ముత్తాతల పేర్లు, వాళ్ళ భార్యల పేర్లని చెప్పాల్సి ఉంటుంది. మీ గోత్రనామాలు విన్న తర్వాత ఆ పండితుడు మీ పేరు మీద చక్కగా వాళ్ళకి మంత్ర ఉచ్చారణ జరుగుతూ మీ చేత తిల దానం చేయించడము, అన్నదానం చేయించడము, బియ్యాన్ని దానం చేయటము, అనేక రకాల కూరగాయలు, పళ్ళు దానం చేయటం అనేది పూజారి చేస్తాడు. అలాగా ఎప్పుడైతే పితృదేవతలు సంతృప్తి చెందుతారో, వాళ్ళ కడుపు నిండిపోతుందో, నాయనా సంవత్సరం అంతా కూడా మాకు నువ్వు పిండం పెట్టకపోయినా పర్లేదు, ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ యొక్క మహాలయ పక్షంలో నువ్వు పెట్టే ఆ ఫుడ్డు సంవత్సరం అంతా మేము సరిపెట్టుకుంటాం, మేము మీకు ఎట్లాంటి ఆశీర్వాదం చేస్తున్నామంటే, ఇక్కడ దేవతలు అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామియో, అయ్యప్ప స్వామియో, ఇంకో వెంకటేశ్వర స్వామియో, ఎంతోమంది దేవుళ్ళు అందరినీ సమానంగా పరిపాలిస్తారు. కానీ పితృదేవతలు మాత్రం ఖచ్చితంగా మన కుటుంబాన్ని మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. మన కొడుకుని, మన కూతుర్ని, మన మనవడిని, మన మనవరాలిని, మన బంధువులనే వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు. కాబట్టి పితృదేవతలు మన పితృదేవతలు కాబట్టి, మన వాళ్ళ వంశం కాబట్టి, మన పేర్లతో వాళ్ళకి మనం ఎప్పుడైతే తర్పణం చేస్తామో వాళ్ళు సంతృప్తికరంగా, నాయనా నువ్వు అనుకున్న దాంట్లో విజయం సాధిస్తావు, నీకు దగ్గరుండి నీ వెనకాల ఉండి నిన్ను అన్నిట్లో మేము గెలిపిస్తాం, ఉద్యోగం ఏమిటి, వ్యాపారం ఏమిటి, స్పోర్ట్స్ ఏమిటి, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, పిల్లలు పుట్టకపోవడం కానీ, అనేక రకాల వ్యాపారంలో లాభాలు కానీ, ఉద్యోగంలో మంచి పొజిషన్, అన్నిట్లో కూడా ఈ పితృదేవతలు మనల్ని పూర్తిగా ఆశీర్వాదం చేస్తారు. కాబట్టి అమావాస్య అంటే 15 రోజులు మనకు ఒక పూట అయితే, మనకు 12 గంటలకు ఒక పూట అయిపోయి ఇంకో 12 గంటలకు పగలు రాత్రి ఎట్లా అవుతుందో, అమావాస్య అనేది వాళ్ళకి 15 రోజులు ఒక పూట అవుతుంది, మరో 15 రోజులు మరో పూట అవుతుంది. రెండు కలిపి నెలకి ఒక్క రోజు అన్నమాట వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అమావాస్య రోజు ఫుడ్ అడుగుతున్నారు, ఒక్క పూటే తింటారు వాళ్ళు, రెండో పూట తినరు. కాబట్టి అమావాస్య రోజు మనం అందరం కూడా ప్రతి అమావాస్య కూడా పెద్దల్ని తలుచుకొని చనిపోయిన వాళ్ళకి తర్పణం వదలాలి. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు
తర్పణాలు చేయకూడదు. అలాగే తల్లి కానీ లేకపోయినా తండ్రి కానీ లేకపోయినా పిల్లలు ఖచ్చితంగా తర్పణం చేయాలి. అలా చేస్తే మీ కుటుంబం మాత్రమే ఎంతో ఆనందంగా సంతోషంగా ఖచ్చితంగా ఉంటుంది. ఇలా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. వేలల్లో కోట్లలో హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అది పితృతర్పణం, మహాలయ పక్ష తర్పణం అని చెప్పి తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరందరూ ఈసారి చేసి మీ పితృదేవతల యొక్క మన్ననలు ఆశీస్సులు కలిగి ఉండి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ జ్యోతిషపరంగా ఈ గోపాల్ అయ్యంగారిని కలవడం మర్చిపోకండి. నమస్కారం.